దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము మొరపెట్టే కృప. నువ్వు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మొరపెట్టాలి, ఏ విధంగా ఆపత్కాలంలో దేవుని ఆనుకుని ఉండాలి, ప్రతిదీ క్షుణ్ణంగా ఆయన నీ ఎదుట ఉంచాడు, బయలుపరిచాడు. కానీ మనుషుడు మాత్రము తను నడవలసిన నడతను మర్చిపోతున్నాడు. తను ఏ విధమైన స్థితిలో ఉన్నాననేది మర్చిపోతున్నాడు. మనుషుడు ఎన్నో విధాలుగా దేవునికి అవిధేయతగా బ్రతికి అది దేవుడే కలుగజేశాడని, నా బ్రతుకు ఎందుకు ఈ విధంగా ఉందని స్వయంకృత అపరాధాలను తీసుకువచ్చి దేవుడి మీద నేరారోపణ చేస్తున్నాడు. మన అవిధేయత హృదయంతో దేవుడు చెప్పిన విధముగా నడవకుండా ఆయనకు అయిష్టంగా బ్రతికి అనేకమైన అపాయాలను, అనేకమైన శోధనలు కొని తెచ్చుకుంటాం. పైగా నా జీవితంలో దేవుని నెరవేర్పు లేదు, నా జీవితంలో దేవుని కృప లేదు, దేవుని ఆశీర్వాదము లేదు అని పైగా దేవుణ్ణి నిందిస్తుంటాం.